హాయ్ గైస్, నేను మీ సూర్య. గైస్, మనకేమో అక్కడ ఆంధ్రాలో ఫుల్గా వాటర్, గోదావరి మొత్తం ఫుల్గా ఫ్లోటింగ్ లాగా పారుతుంది. గోదావరి అంతా నిండిపోయి ఉగ్ర రూపం దాల్చిందని టీవీలో మనకు చూపిస్తున్నారు. ఇక్కడ చూడండి, ఈ ఏరియాలో ఎక్కడన్నా గోదావరి ఎట్టుందో చూడండి ఒకసారి. అసలు వాటర్ లేవు ఇక్కడ. చూడండి, మనం ఇటు పక్క వచ్చాము, బోట్కి ఫ్రంట్ సైడ్ వచ్చాము. ఇక్కడ ఆ పక్షులు గూళ్ళు చూడండి గైస్, ఎలా పెట్టినాయి. అసలు అవన్నీ బ్రిడ్జికి ఎలా పెట్టినాయి చూడండి గూళ్ళు. అవన్నీ పక్షులు గూళ్ళు, మట్టితో పేరుకొని పక్షులు చూడండి ఎన్ని ఉన్నాయి అక్కడ. పెట్టలు ఎన్ని ఉన్నాయి, చిన్న చిన్న పెట్టలు. అవి మామూలుగా అయితే మనకి బయట కనపడవు, ఎందుకంటే సెల్ టవర్లు వచ్చిన తర్వాత ఇవి చాలా మరుగైపోయినాయి. కొన్ని లక్షలు ఉన్నాయి ఇక్కడ గూళ్ళు ఎలా పెట్టే బ్రిడ్జికి. మొత్తం బొక్కల టైప్లో పెట్టేసింది. ఇక్కడ కొంతమంది చేపలు పడుతున్నారు, మన తెలుగు నమ్ముంటా వెళ్ళి. మొత్తం జిలేబీలేనా? చూడండి, మనం అక్కడి నుంచి వచ్చాము బ్రిడ్జి. కొంతమంది అక్కడ చేపలు పడుతున్నారు. గోదావరిలో చేపలు పడడానికి చాలామంది వెళ్తున్నారు. చూడండి వెళ్తున్నారు. గోదావరిలో ఫ్రీగా వచ్చే చేపలే కదా. చూడండి ఎలా ఉన్నాయో, వాటర్ లేక కొండలు కనుక మధ్య మధ్యలో గుట్ల గుట్లుగా ఉన్నాయి. ఇవి చూడండి అసలు కథ ఇది. ఇక్కడి నుంచి పెద్ద చేపలు పడతాయి. వీళ్ళందరూ గోదావరి మధ్యలోకి వచ్చారు. చూడండి ఎలా పడుతున్నారు చేపలు. చూద్దాం, దగ్గరికి వెళ్ళి చూద్దాం అసలు ఎంత పెద్దవి పడుతుంది ఏంటి అని. అలా పడ్డాయి పాపాలు. అచ్చి కట్ అయితే వేసిన అనుకుని పడుతుందని ఓకే, చూడండి ఇక్కడ జిలేబీ పెద్దది పడింది.